భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు మ్యాచ్ కాసేపట్లో మొదలు కానుంది. తొలి రోజు ఆతిథ్య జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. రైట్, ఈ రోజు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు మ్యాచ్ కాసేపట్లో మొదలు కానుంది. ఇక ఇదే అంశాన్ని మనతో మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్, ఈ రోజు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు మ్యాచ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఫస్ట్ డే రోజున ఇంగ్లాండ్ కాస్త పైచేగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 251 రన్స్ చేశారు వాళ్ళు. లాస్ ఆఫ్ జస్ట్ 4 వికెట్స్. అయితే భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు మ్యాచ్ కాసేపట్లో మొదలు కానుంది. తొలి రోజు ఆతిథ్య జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. రైట్, వెంకటేష్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. ఎస్ వెంకటేష్ గారు. ఇప్పుడు ఫస్ట్ డే రోజున ఇంగ్లాండ్ కాస్త అప్రహానికి కనిపించింది. ఎందుకంటే అనౌన్స్ చేశారు వాళ్ళకి ఇంకా 6 వికెట్స్ చేతిలో ఉన్నాయి. అయితే సెకండ్ డే రోజున మన వాళ్ళు ఆ రిమైనింగ్ 6 వికెట్స్ కనుక ఒక ఇంకో 100 రన్స్ లోపల తీసుకోగలిగితే, 250 లోపల 350 లోపల వాళ్ళు కట్టడి చేయగలిగితే ఇండియా డెఫినెట్ గా అప్పర్ హ్యాండ్ సాధించే అవకాశం ఉంటుంది. బట్ మన బ్యాట్స్మెన్ బాగా బ్యాటింగ్ చేయాలి. పిచ్ అంత ఈజీగా లేదు. డెఫినెట్ గా పిచ్ మీద బ్యాటింగ్ అంత ఈజీ కాదు. ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ లో ఫ్లాట్ వికెట్స్ చూసాం, కానీ ఇక్కడ చాలా డిఫికల్ట్ వికెట్ ఉంది కాబట్టి మన బ్యాట్స్మెన్ చాలా అప్లికేషన్ అవసరం. సో రెండు టాస్క్స్ ఉన్నాయి మన బ్యాట్స్మెన్ ముందు, మన టీం ముందు. కాబట్టి ఇంగ్లాండ్ ని రిమైనింగ్ 6 వికెట్స్ ఎవరు తీసుకోవాలి. తర్వాత మన వాళ్ళు బాగా బ్యాటింగ్ చేయాలి. బాగా బ్యాటింగ్ చేస్తే మనం లీడ్ సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా హ్యాస్ టు బ్యాట్ లాస్ట్ ఇన్ ద వికెట్. అలాంటి సిచ్యుయేషన్ లో ఇండియా బ్యాటింగ్ బాగా చేయాల్సిన అవసరం ఉంది తమ ఫస్ట్ ఇన్నింగ్స్. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు.